ముందుగా తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ వారసత్వానికి నేలకి ప్రతీక ఇది. ఇక్కడ అన్న చెప్పినట్టు 1650లో ఉన్న పండగ సాయన్న కానీ, ఆ తర్వాత ఇక్కడున్న మొన్న రీసెంట్ కాదు అది సాయుధ పోరాటంలో పాల్గొన్న దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ కానీ, ఇంకా అనేక వర్గాలని దగ్గర చేసుకొని ఆనాడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని సబ్బండ వర్గాలను ఏకం చేసుకొని పాలించిన మన సర్దార్ అయితేంది, ఆ తర్వాత అందరూ ఈ సామాజిక వీరులందరూ కూడా ఈ తెలంగాణని ఒక విత్తనం నాటిపోయారు. అదే ఈరోజు తెలంగాణ ఇంత పరిడవిల్తుందంటానికి కారణం ఈరోజు దేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ తెలంగాణలో ఉన్నంత సామాజిక స్పృహ ఇంకెక్కడ లేదనేది ఒక అపోహ కాదు. వాళ్ళ త్యాగాల నెత్తుడి చుక్కలకు పుట్టిన మేము ఈరోజు ఇక్కడ మా బహుజన వర్గాలకు సంబంధించిన మా నాయకుల చరిత్రని, మమ్మల్ని ఈరోజు ఒక మార్గంలో నడిపిస్తున్న నాయకుల చరిత్రని వక్రీకరించి తీసే విధంగా సినిమాలు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా ఏం లేదు, లేకపోతే ఇంకెవరైనా ఏం లేదు. ఒక బహుజన విద్యార్థులుగా, వెనకబడిన విద్యార్థులుగా సమాజాన్ని ఎంతో మా వర్గాల్ని ముందుకు తీసుకుపోవాలనుకొని ఆశపడుతున్న విద్యార్థులుగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. దీనికి మా నుంచి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ థ్యాంక్ యూ. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యుగంధర్ గారు మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు యుగంధర్, నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థి నాయకుడిని. ముందుగా విషయంలోకి వస్తే, బహుజన ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కే హరిహర వీరమల్లు చిత్రాన్ని తక్షణమే ఆపేయాలి. తెలంగాణలో నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, బానిసత్వం నుండి విముక్తి కోసం గొంతెత్తిన గొప్ప ఉద్యమకారుడు మన ప్రజావీరుడు పండుగ సాయన్న గారు. వారి చరిత్రని వక్రీకరించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు అనే చిత్రం చరిత్రలో లేనిది, కల్పితమైనది. ఇందులో ప్రజావీరుడు పండుగ సాయన్న గారి పాత్రని వక్రీకరించి చరిత్రను డబ్బుల కోసం, వినోదం కోసం తప్పుదోవ పట్టించేలా రూపొందించడం జరిగింది. ఈ హరిహర వీరమల్లు సినిమా ద్వారా బహుజనుల చరిత్రను తక్కువ చేసి చూపే కుట్రకు తెరలేపారు. బహుజన వర్గాలకు చెందిన వీరుల త్యాగాలకు, పోరాటాలకు, వీరత్వ పోరాటాలకు గౌరవం లేకుండా చేశారు. బీసీ బహుజన వర్గాల ఆత్మ గౌరవాన్ని అవమానించే చర్య ఇది. పండుగ సాయన్న గారి నిజమైన పోరాటాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం. ఈ నేపథ్యంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ తరఫున స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏమనగా, మా ప్రధాన డిమాండ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని తక్షణమే ఆపివేయాలి. చిత్రంలో వర్గీకరించిన పాత్రలను తొలగించాలి. చిత్ర బృందం బహుజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ చిత్రం విడుదలైతే ఇది బహుజనుల ఆత్మగౌరవాన్ని నాశనం చేయాలనే కుట్రగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు ప్రారంభిస్తాం. త్వరలో మా ఈ కార్యాచరణ ప్రకటిస్తాం. చరిత్రను వక్రీకరించే చిత్రాలను మేము అస్సలు అంగీకరించం. ప్రజా వీరుడిని సినిమాటిక్ వీరుడుగా మార్చడం అనైతికం. ఇప్పుడు ప్రొఫెసర్ పెపేటి మల్లికార్జున గారు మాట్లాడతారు.